నువ్వెవరు అసలు, నువ్వెవరు అంటే నేను యేసు మార్గాన్ని సరళం చేసే ఒక పరిచారకుణ్ణి, నేను ఆయన్ని కాదు. నువ్వు ఆయనవా, యేసు నువ్వు మెస్సయ్యవా, లేకపోతే ఆ ప్రవక్తవా అంటే వారికి యూదులకి ఆ విషయాలు తెలుసు. అందుకనే యూదులని ఉద్దేశంలో పెట్టుకునే ఈ సువార్తను ఆయన రాశారు. యూదులకి తెలుసు కనుక అందుకనే అడుగుతున్నారు. యూదులు వచ్చి ఎవరైతే యాజకులు కావచ్చు, లేవీలు కావచ్చు వచ్చి అడుగుతున్నారు, నువ్వు ఎవరివి, ఆ ప్రవక్తవా? ఆ ప్రవక్త అంటే ఎవరు? మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో మనం ఆ మాట మనం చూస్తాం. ఒక్కసారి రండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును సప్పింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. నేను ప్రవక్తయకు ఏలియాను మీ వద్దకు పంపేదను. అంటే నువ్వు ఏలియావా అని అడుగుతున్నారు. చూసావా? వాళ్ళు అందుకనే లేవీలకు కావచ్చు, యాజకులకు కావచ్చు, ఏలియా వస్తాడని వారికి తెలుసు. ఆ మెస్సయ్య నువ్వేనా అని అడుగుతున్నాడు. అందుకని అడుగుతాను, నువ్వు ఏలియావా అని చెప్పి. అంటే ఏలియా దేవుడు పంపిస్తాడు, ఏలియా ప్రవక్త లాంటి ఒక ప్రవక్తను పంపిస్తాడు, ఆ ప్రవక్త నువ్వేనా అని చెప్పి యూదులకు తెలుసు కదా. ఆ యూదులకు తెలిసిన విషయాన్ని ఈయన యూదుడు కాబట్టి ఆ యూదుడికి అర్థమయ్యే విధంగా రాస్తున్నాడు. వారేమంటున్నారంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నారంటే, నేను ఆయన్ని కాదు, ఆయన చెప్పులో వారులైనా కూడా నేను ఇవ్వడానికి యోగ్యుని కాదు, ఆయన పరిశుద్ధుడు, నేను మీకు నీళ్లలో బాప్తిస్మ ఇస్తున్నాను, ఆయన అయితే పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మ ఇస్తాడు ఆయన అని చెప్తూ, అలాగే మనం ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ఆ ప్రవక్తవా అని చెప్పి అన్నారు కదా, అది విషయం 18వ అధ్యాయము 18వ వచనం, వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. 18వ వచనం ఒక్కొక్కసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం, వారి సహోదరులు, ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారంటే యెహోవా దేవుడు. ఎవరు చెప్తున్నారంటే, మరి యెహోవా నాతో ఇట్లా నేను ఎవరితో? మోషేతో అన్నారంట. వారు చెప్పిన మాట మంచిది, అంటే ఇశ్రాయేలీలు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. వారు అడుగుతుంది ఎవరినంటే మెస్సయ్యని. నువ్వు ఆ ప్రవక్తవా అన్నారు కదా, నీ వంటి ప్రవక్తను వారి కొరకు ఏంటి వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను అని అతని నోట నా మాటలు ఉంచేదను అన్నాడు కదా. ఆ ప్రవక్త నువ్వేనా? ఎవరిని? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారిని అడుగుతున్నారండి. ఆయన ఏమంటారంటే, నేను ఆయన కాదు అని చెప్పి అంటారు. అంటే యూదులకి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి యూదులకి కూడా ఆయన ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసు కనుక యూదులకి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. అంటే అన్యజనులకు యూదుల్ని ఉద్దేశించి రాసిన సువార్తే యోహాను గారు రాసిన సువార్తే. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను గారు ప్రత్యక్ష సాక్షి. దేనికి ప్రత్యక్ష సాక్షి అంటే, యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆయన చేసిన పరిచర్య కావచ్చు, ఆయన లైవ్లో జరిగిన విషయాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఉపమానాలు కావచ్చు, ఆయన మరణించి పునరుద్ధానుడైన తర్వాత ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా చూసిన, దగ్గరుండి లైవ్లో చూసిన వ్యక్తి. ఏమని చెప్పాలంటే ప్రత్యక్ష సాక్షి ఎవరు అంటే యోహాను గారు. అందుకని మనము యోహాను సువార్త మనం చూస్తున్నాం కదా. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. రండి ఒకసారి చూద్దాం. యోహాను రాసిన చూడండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, అది ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియచెప్పుచున్నాము. ఆ జీవము
ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, మేమేమి విన్నామో, కన్నులారా ఏది చూచి ఉన్నామో అంటాడు. మేమేమి విన్నాము, ఏమి చూచాము, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచినో. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తుని నమ్మకపోయినప్పుడు శిష్యులు అది నమ్మకపోతున్న సందర్భంలో, ఆ వేళలో యేసుక్రీస్తు తను తాను వారి మధ్య ప్రత్యక్షపరుచుకొని వారు తడివి చూసి వారు నమ్మి సంతోషించినట్లుగా మనము చూస్తాం. అందుకని మేము ఏం విన్నాము ఆది నుండి, ఆ తర్వాత మేము విన్నాము, అప్పుడు విన్నాము, కానీ మేము ప్రత్యక్షంగా ఏమి నిదానించి కనుగొంటున్నామో, మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజెప్పుచున్నాము. ఆ జీవం అండి యేసుక్రీస్తు అంటే నిత్య జీవం, జీవపు ఓట. అందుకని యోహాను సువార్తలో అద్భుతం అండి, నిజంగా జీవపు ఓట, ఎవర్ లాస్టింగ్ వాటర్, జీవపు ఓట. ఓకేనా? ఓకే. అంటే యేసుక్రీస్తుని ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఆయన ఇన్నర్ సర్కిల్లో యేసుక్రీస్తుకి రొమ్మున అనుకున్న శిష్యుడు, అపోస్తుల్లో ముఖ్యుడు, యేసు ప్రేమించిన వాడు, యేసు రొమ్మున అనుకున్నవాడే ఈ యోహాను గారు. మన యోహాను సువార్తకు వెళ్ళిపోతాం రండి. యోహాను సువార్త అలాగే మనం లూకాసు వార్త ఒక్కసారి చూద్దామండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యారు. అయిన తర్వాత వారి మధ్య దాన్ని ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారు భయపడిపోతారు. వారు ముందు భయపడటం కంటే వారు నమ్మరు. ఆ సమయంలో, ఆ సందర్భంలో యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు పునరుద్ధానుడైన తర్వాత. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపించెను. వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపరుచు ఉండగా, సంతోషం, వారు యేసుక్రీస్తు వారు భూతం ఆయన చూసి భూతం అని కంగారు పడిపోయి ఏంటిది అని గడగడలాడిపోతున్న సమయంలో యేసుక్రీస్తు నిదానంగా వచ్చి, సమాధానంగా ఉండండి అని చెప్పి నన్ను ముట్టుకోండి, పర్మిషన్ ఇచ్చేసారు. ముట్టుకున్నారు, చూశారు, ఆనందం, ఆశ్చర్యం, ఒక సంబరం. అంటే పునరుద్ధానుడు అయిపోయాడు, నా ప్రభు బ్రతికాడు, వచ్చేసాడు అని చెప్పి వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారండి. అప్పుడు తడిపి చూశారండి వాళ్ళు. అందుకనే అన్నాడు యోహాను గారు, మేము ఆది నుంచి ఏదైతే వాక్యం విన్నామో, ఏది నిదానించి చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకి చూచాయో, అదిగో ఆ పునరుత్థానుడే యేసు, ఆ పునరుత్థానుడే, ఆ మహోన్నతుడే, ఆ సర్వోన్నతుడు యేసుక్రీస్తే అని చెప్పి ఆయనను గురించి ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడు నిజంగా. ఆ తర్వాత ఏమంటాడంటే యేసుక్రీస్తు, అయితే వారు సంతోషము చేత ఇంకా నమ్మక ఆశ్చర్యపడుచు ఉండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. యేసుక్రీస్తు అద్భుతమైన దేవుడు అండి నిజంగా. శిష్యుల్ని ఎంతగా బలపరిచారో. ఈ శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా సహజ మరణం యోహాను గారు తప్ప మిగతా అందరూ హతసాక్షులు అయిపోయారు. కారణం ఏంటంటే చూశారండి, మరణం మనల్ని ఏమీ చేయదు. మరణం మనకి ఆఫ్టర్ ఆల్, మరణం అనేది మనకి దేవుని దగ్గరికి ప్రమోట్ చేసేదే కానీ మరణానికి మనం భయపడే అవసరం లేదు, నరకానికి భయపడే అవసరం లేదు. ఎందుకంటే అందుకనే అంటారు కదా పౌలు, మన పౌరసత్వం అమెరికాలో ఉందంటారా? అమెరికా పౌరసత్వం కావాలంటారు మనకి, లేకపోతే ఇంగ్లాండ్ పౌరసత్వం, లేకపోతే ఆస్ట్రేలియా పౌరసత్వం లేదండి. ఇక్కడ అంతా టెంపరీ, ఇది యాత్రా జీవితం.
మనకు నాళ్ళు ఈ భూమి మీద ఎంతటి నువ్వు విద్యావేత్తమైనా, శాస్త్రవేత్తమైనా, మాటకారివైనా, మంచివాడివైనా, చెడ్డవాడివైనా, ఇది యాత్రా జీవితం. నువ్వు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి ఒక గెస్ట్గా ఉండి నువ్వు వెళ్ళిపోవాల్సింది. ఓ రోజు ఒక ఈ ఈ సందర్భంలో ఒక చిన్న ఒక ఉపమానం అండి. ఒకరోజు ఒక అడుక్కునేవాడు రాజుగారి ప్యాలెస్లోకి వెళ్ళిపోయి పడుకుంటాడు అక్కడ. ఆ రాత్రి అంతా పడుకుంటే పొద్దున్న వాళ్ళు బట్టలు పట్టుకొని ఆ రాజుగారి దగ్గరికి ఆ భిక్షాటన చేసే ఆ భిక్షగాన్ని తీసుకెళ్ళిపోయి రాజుగారి ముందు నిలబెడతారు. ఎరా నీకు ఎక్కడ స్థలం దొరకలేదేంట్రా, ఇక్కడ పుచ్చుకొని పడుకున్నావు ఏంట్రా అని చెప్పి అడిగితే, ఇదేమైనా సత్రం అనుకుంటున్నావు ఏంట్రా, నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి పడుకోవడానికి అంటే, నేను అలాగే అనుకున్నానయ్యా. ఏంట్రా అలాగే అనుకున్నావా? అవునయ్యా, మరి సత్రమే కదా అయ్యా అంటే, ఏంట్రా అలా అంటున్నావు అని చెప్పి రాజుగారు ప్రశ్నించినప్పుడు, అయ్యా మీరు ఈ రాజభవనంలో రావడానికి ముందు, దీని ముందు ఎవరు ఈ రాజభవనంలో ఉన్నారా అయ్యా అంటే, మా తండ్రి గారు ఉండేవారా. మీ తండ్రి గారికి ముందు మా తాతగారు ఉండేవారా. మరి ఆయన ఏరయ్యా అంటే, ఆయన చనిపోయారా. అయితే మీ తండ్రి గారు ఏరయ్యా, ఆయన చనిపోయారా. రేపొద్దున మీరు నేను చనిపోతానురా అంటే, ఇది మీరు శాశ్వతం కాదయ్యా అంటే, ఇది శాశ్వతం కాదురా. అదేనయ్యా నేను అనేది. ఇది ఈ లోకం మనకి శత్రువు, ఈ లోకం మనకి సత్రం. కొన్నాళ్ళు మనం ఇక్కడ గెస్ట్లా వచ్చాము, క్రీస్తుని తెలుసుకోవడానికి ఈ జీవితం, నీ జీవితం నా జీవితం ఉంది నాన్న అని చెప్పి ఆ రోజు రాజుకి ఈ భిక్షాటం చేసేవాడు కళ్ళు తెరిపించినట్లు మనం చూస్తాం. ఆ రోజు ఇది సత్రం. కొన్నాళ్ళు మనము ఉండిపోయే సత్రమే. ఆ రోజు అడుగుతాడు, ఈరోజు రేపొద్దున మీరు చనిపోతారు రాజా, ఇది ఒక సత్రం లాంటిదే. ఈరోజు నేను ఈ లోకంలో మనం ఉన్నామంటే మనం కూడా ఒకరోజు ఏదో ఒక రోజు నువ్వు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకం మనకు ఒక సత్రము. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఎంతటి మంచి పేరులో ఉన్నా, ఉందా స్థితిలో ఉన్నా, అమెరికా, ఆస్ట్రేలియా వేలాల కోట్లున్నా, లక్షలున్నా, లక్షల కోట్లున్నా, వేల కోట్లున్నా, ఉన్నా, ఈ లోకంలో అందరికీ దేవుడు ఒక జడ్జిమెంట్ పెట్టాడు. ఈ లోకాన్ని నువ్వు ఆయన పిలిచినప్పుడు అన్నీ వదిలివేసి నీవు ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. ఇది ఆయన పెట్టిన రూల్ అని. కనుకనే మనం ఏం చేయాలి? సమస్తాన్ని సృష్టించిన దేవునికే లోబడి ఉండాలి. ఇది ఒక లోకం అనేది. ఆ రోజు ఆ భిక్షాటన చేసే వాడు ఏ విధంగా చెప్పాడో రాజుగారు కళ్ళు తెరిపించారు. అవును, ఇది మనకి సత్రం లాంటిది. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఈ లోకా గారు ఇది చెప్తున్నారు కదా. అలాగే మీరు లోకా గారు యాహాన్ గారు మేము ఏదైతే నిదానించి చూచితమో, ఏది స్పర్శించి తెలుసుకుంటామో అని చెప్పారు కదా. అలాగే మనకి మత్తయి సువార్తలో కూడా కావచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీదకి యేసుక్రీస్తు పేతురు గారిని, యాకోబు, యాహాన్ల గారిని తీసుకుని వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయినప్పుడు అక్కడ తాను ప్రత్యక్షపరుచుకుంటారు వాళ్ళకి. అప్పుడు మన ఏలియా, మోషే గారు వచ్చి యాహాన్ గారితో మాట్లాడుతున్న వేళల్లో కూడా వీరి ముగ్గురే ప్రత్యక్షంగా చూశారు. అందుకే వీళ్ళు యాహాన్ గారు ప్రత్యక్ష సాక్షి. అలాగే యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తుతో పాటు ఈ ముగ్గురే, ఇన్నర్ సర్కిల్గా ఉన్న ఈ ముగ్గురేనండి ఉంటారు యేసుక్రీస్తుని దగ్గరగా చూస్తున్నప్పుడు. అలాగే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచే సూచన ఒకటి ఉంటుంది. ఇంకోటి యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచే సూచక క్రియ మనం చూస్తాం. 6వ అధ్యాయము 19వ వచనం. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణిని నడిపిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు ఆ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడి, అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారి ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్తున్న ప్రదేశమునకు చేరెను. చూసారా? ప్రత్యక్షంగా ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూశాడు ఆయన. యేసుక్రీస్తు అంటే ఆయన దైవ కుమారుడు. అందుకనే ఆయన యేసుక్రీస్తుని ఎలా చూపిస్తున్నాడంటే, ఆది వాక్యము, వెలుగు, దైవ కుమారుడు నుండి కూడా శరీరధారిగా వచ్చాడు. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య శరీరధారిగా ఉన్నారు. మనం గ్రహించాలా, అది ఆయన్ని మనం గ్రహించాలని చెప్పి ఆ రోజున రోమీలకు కావచ్చు, ఆ రోజున యూదులకు కావచ్చు,
వారి చుట్టూ ఉన్న అన్యులకు కావచ్చు ఈ యాహాను గారు రాస్తున్నారండి. అద్భుతమైన యాహాన్ అండి నిజంగా. అలాగే ఈ యాహాను గారికి ఎలాంటి ఇన్నర్ సర్కిల్ అండి, యేసుక్రీస్తు గారి యొక్క ఇన్నర్ సర్కిల్లో ఒకరైండి కూడా. ఇక్కడ ఒకటి మనం చూడాలి, అపోస్తుల్లో 12 మంది శిష్యులు ఉన్నారు కదండి. ఆ 12 మంది శిష్యుల్లో ఇన్నర్ సర్కిల్గా పేతురు గారు, యాకోబు, యాహాను గారు ఉంటారు. ఆ ఇన్నర్ సర్కిల్లో 2 అన్నదమ్ములు కూడా, యాహాను గారి తమ్ముడే యాకోబు గారు. వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములే, ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. ఈ యాహాను గారు ఎంత విశ్వాసం గలవారో అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు యాకోబుని ఖడ్గంతో చంపించేస్తాడు. ఆ చంపించిన విషయము తమ్ముడిని చంపించేసిన విషయం, హేరోదు తమ్ముడిని చంపేశారనే విషయము యాహాను గారికి తెలిసినా కూడా తన విశ్వాసాన్ని ఎక్కడా వదులుకోలేదండి. తన విశ్వాసాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదండి. తను ఒకటే నిర్ణయించుకున్నాడు, యేసు ప్రేమించిన శిష్యుడిగా, యేసు రొమ్మున ఆనుకున్నవాడిగా తర్వాత చంపేయాల్సి వస్తే నన్నే చంపేస్తారు. ఒకవేళ చంపేస్తే చనిపోతాను, కానీ నేను వదులుకోను, నేను విశ్వాసాన్ని వదులుకోను, నేను క్రీస్తును విడిచిపెట్టను, క్రీస్తుని కాక నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టనని చెప్పి ఆయన ఆ రోజు తీర్మానం తీసుకొని నిలబడిపోయాడండి. యేసుక్రీస్తులో చివరి వరకు నిలబడిపోయారు. విచిత్రం ఏంటంటే అపోస్తులలో చివరిగా సహజ మరణం పొందిన వారే ఈ యాహాను గారు. అలా ఈ యాహాను సువార్తలో మనకు ఎక్కువగా కనిపించేవి సంఖ్యలు, ప్రాంతాలు. మనము సంఖ్యలు చూసినట్లయితే యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2 3 తూములు పెట్టి 6 రాతి బాణలు. అలాగే యేసుక్రీస్తు అద్భుత ఆశ్చర్యకార్యం చేసిన తర్వాత 5 ఎవ్వల రొట్టె ముక్కలు 12 గంపలు ఎత్తిరి సంఖ్యలు మనకు కనిపిస్తాయి. మనకి 2వ శతాబ్దంలో ఈ సువార్తను ఎవరు రాశారు అని చెప్పి మనకి ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ మనం చూసినట్లయితే 2వ శతాబ్దంలో, అంటే క్రీస్తు తర్వాత 2వ శతాబ్దంలో యాహాను గారికి ఒక శిష్యుడు ఉన్నారు. ఆయనే పోలీకార్పు. యాహాను గారి శిష్యుడు పోలీకార్పు అయితే పోలీకార్పు యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఏం చెప్పారు అంటే ఇది యాహాను గారు రాసిన సువార్త అని డిక్లరేషన్ ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇది ముమ్మాటి యాహాను గారు రాసిన పత్రిక అని చెప్పి. యాహాను గారు లైవ్లో ప్రత్యక్ష సాక్షిగా యేసు చేసిన అద్భుతాలు కావచ్చు, సూచక క్రియలు కావచ్చు, యూదులకి అలాగే అన్యులకి వివరిస్తున్న పత్రికగా మనము చూస్తాం. అలాగే ఇది యూదులకి రాసిన పత్రిక అంటే యూదులకి అన్యజనుల్ని వారిద్దరిని మనసులో పెట్టుకుని రాసిన పత్రికగా మనము చూస్తాము. అది ఎలా అంటే యూదుల సాంప్రదాయాలు, యూదుల పండగల గురించి కూడా చెప్తున్నట్లుగా మనము చూస్తాం. రండి 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యూదుల పండగల గురించి, ఆచారాలు, యూదుల యొక్క పండగలను చెప్తున్నాడు ఆయన. చూసారా, యూదుల యొక్క పండగలు. మనం ఆ తర్వాత 7వ అధ్యాయంకి వచ్చినట్లయితే 7వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అనుజనులకి. ఆ రోజు ఏం జరిగింది, ఆ పండుగలో ఏం జరిగింది, ఆ పస్కా పండుగలో ఏం జరిగింది, ఆ పర్ణశాల పండుగలో ఏం జరిగింది, ఆ సిద్ధపరచు దినమున ఏం జరిగింది, ఇవన్నీ కూడా అనుజనులకి చక్కగా వివరించి ఆయన్ని ఏ విధంగా చూపిస్తున్నాడంటే ఆయన వెలుగుగా వాక్యముగా ఆయన చూపిస్తున్నాడు. అలాగే మనం 11వ అధ్యాయం మనం చూసినట్లయితే 11:35 11:35లో మనం చూసినట్లయితే వారు యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించిరో మనం చూస్తాం. 11:55 మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకునుటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళ నుండి యెరూషలేమునకు వచ్చిరి. అంటే యూదుల పండగల గురించి, వారి ఆచారాల గురించి. అలాగే మనం 19వ అధ్యాయం మనం చూసినట్టు 8వ వచనం 19
8వ వచనం మనం చూసినట్లయితే, అందుకు యూదులు మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొను గనుక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పారు. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడ్డది. అంటే యూదులకు ఒక నియమం ఉంది, చూసారా, మాకు ఒక నియమం ఉంది, నిబంధనల గురించి, పండగల గురించి, వీటిని యూదులకున్న సాంప్రదాయాలు, యూదులకున్న సంస్కృతి సాంప్రదాయాలు, పండగలు వివరిస్తూ అన్ని జనులకి స్వార్థ అట్ ఏ టైం యూదులకి చెప్తున్నట్టుగా ఈ రెండు విషయాలు మనకి ప్రత్యక్ష సాక్షిగా యూదుల్ని అలాగే అన్యజనుల్ని మనసులో పెట్టుకొని రాస్తున్న పత్రికగా ఇది మనకి స్వార్థగా యూదుల్ని అన్యజనుల్ని మనసులో పెట్టుకొని రాస్తున్న స్వార్థగా మనకి తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తుని యోహాను గారు ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు అనే విషయం కూడా మనం ఒకసారి చూద్దాం. ఆయన ఈ విధంగా మరి మార్కు గారేమో మత్తయ్య గారేమో దావీదు కుమారుడిగా, యూదుల రాజుగా, మార్కు గారేమో దేవుని కుమారుడిగా, లూకా గారేమో లోకరక్షకుడిగా యేసుక్రీస్తుని పరిచయం చేస్తే, మరి ఈయన యోహాను గారు ఈ విధంగా యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నారంటే ఆయన ఆది సంభూతుడు, వీళ్ళందరికంటే హై స్థాయికి ఒక ప్రత్యేకమైన స్థాయికి యేసుక్రీస్తుని చూపించడానికి, యేసుక్రీస్తుని వారికి కనుపరచడానికి చేస్తున్న ప్రయత్నంగా మనకి కనిపిస్తుంది. మనం మొదటి అధ్యాయం 1వ వచనం చూస్తారు, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయనే దేవుడు. యేసుక్రీస్తు ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని చెప్పి యేసుక్రీస్తుని అంత ఎత్తుకు తీసుకువెళ్ళి వారికి అందరికీ చూపిస్తున్న ఆయనే వెలుగు, ఆయనే వాక్యము అని చెప్పి చెప్తూ 14వ వచనంలోకి వచ్చేటప్పటికి శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్తూ మనకి 3వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, 3వ అధ్యాయము 31 ఆయన ఎలా చూపిస్తున్నారు యేసుక్రీస్తుని అంటే, ఆయన ఈ భూ సంబంధి కాడు. యేసుక్రీస్తు మీరు అనుకుంటున్నారు శరీరధారి అయినప్పటికీ ఆయన, అది మన రోమిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం కదండి, 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం కదా, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి మన పాపములను ఆయన శరీరం మీద శిక్ష విధించాడని చెప్పి మనం రోమిల్ రాసిన పత్రికలో చదువుకుంటాం. అదే అంటాడు. ఆయన ఎందుకు, ఆయన మీరు చూస్తున్నారు, ఆయన భూ సంబంధి కాదు, ఆయన